ఏపీలో ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇక మునుపటిలాగే ఈసారి కూడా 2 విధానాల్లో పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. పెన్షనర్లలో 47.74 లక్షల మందికి డీబీటీ ద్వారా వారి బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు నేరుగా చేరాయి. మిగతా 17.56 లక్షల మందికి డోర్ టు డోర్ ద్వారా సచివాలయ ఉద్యోగులు పెన్షన్ అందిస్తున్నారు. ఇవాల్టి నుంచి 5 వరకు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా పెన్షన్ అందించాలని కలెక్టర్లను ప్రభుత్వం కోరింది. రైట్, ఈ రోజు నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 47.74 లక్షల మందికి డీబీటీ ద్వారా అకౌంట్లలో పెన్షన్ డబ్బులు జమ అయినటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. సునీల్, మొత్తం మీద ఈసారి కూడా బ్యాంక్ ఖాతాల్లోనే పెన్షన్లను పంపిణీ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 65,30,000 మంది లబ్ధిదారులకు గాను ఇప్పటికే ఆ ప్రభుత్వం 1939 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి పరిస్థితి. ఇవాళ నుంచి కూడా దాదాపు 47,74,000 మందికి బ్యాంకు ఖాతాల్లో ఈ పెన్షన్ ని జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఇప్పటికే ఆ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిగిలిన 17,56,000 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటి వద్ద పంపిణీ చేసేందుకు అవసరమైనటువంటి ఆ చర్యల్ని అధికారులు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి గతంలో వాలంటీర్ల ద్వారానే ఇంటి వద్దకు వచ్చి ఇస్తూ ఉండేటటువంటి పరిస్థితి. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి నిబంధనలు ఉన్నటువంటి నేపథ్యంలో గడిచిన 3 నెలలుగా కూడా బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారం దాదాపు 78% మంది లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు 47,74,733 మంది, అంటే దాదాపు 73.11% ఈ డీబీటీ విధానంలో వారి బ్యాంక్ ఖాతాల్లో ఇవాళ జమ చేసేటటువంటి పరిస్థితి. మిగిలిన 26.89%, అంటే 17,56,105 మందికి ఇంటి వద్దనే పంపిణీ చేసేటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి, అలాగే ఆ కోఆపరేటివ్ బ్యాంకుల్లో, అంటే వేరే రాష్ట్రాల కోఆపరేటివ్ బ్యాంకుల్లో బ్యాంక్ ఖాతా ఉన్న లబ్ధిదారులకు కూడా ఆ డీబీటీ రూపంలో కాకుండా వాళ్ళకి ఆ ఇంటి వద్దకే తీసుకెళ్లి పంపిణీ చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఈ పంపిణీకి సంబంధించి బ్యాంకు ఖాతాలో జమ చేసే పరిస్థితి ఉందో దీని మీద అటు వృద్ధులు కావచ్చు, అలాగే లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి. ఒక పక్క ఇప్పటికే వాతావరణ హెచ్చరికల కేంద్రం ఆ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతానికి ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల దగ్గరికి వెళ్ళి గుమ్మికూడాల్సినటువంటి పరిస్థితి, అక్కడ కాపు కాయాల్సినటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే దానివల్ల చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. గతంలో కూడా 33 మంది, అంటే ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం దాదాపు 33 మంది ఆ వృద్ధులు పెన్షన్ల కోసం వెళ్లి చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈసారి కూడా అలాంటి సిచ్యువేషన్ ఉండేటటువంటి అవకాశాలు ఆందోళన పెన్షన్దారుల్లో వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి విజిలెన్స్ సిచ్యువేషన్ నేపథ్యంలో ఖచ్చితంగా డీబీటీ రూపంలోనే ఆ ప్రస్తుతానికి వాళ్ళ అకౌంట్లలో జమ చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ బ్యాంకు సదుపాయం ఉండదు. వాళ్ళు ఏదైతే ఖాతా నుంచి వాళ్ళు విత్డ్రా చేసుకోవాలంటే బ్యాంకుల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి. అది మండల కేంద్రాల్లో ఉండేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వ్యయ ప్రయాసాలకు వచ్చి అక్కడికి వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఒక పక్క ఉంది. మరోపక్క కొన్ని ఖాతాలు కొన్ని రోజులుగా కూడా వినియోగంలో లేకపోవడం వల్ల ఈ అకౌంట్ లో ఈ అమౌంట్ జమ చేయడం వల్ల దానివల్ల వచ్చేటటువంటి సమస్యలతోటి ఆ ఛార్జీల రూపంలో బ్యాంకులు కొంత మినహాయించేటటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో గత నెలలో వేసినటువంటి పెన్షన్ కి సంబంధించినటువంటి సొమ్ముల్లో చాలా వరకు కూడా చాలా మందికి ఖాతాలు సరిగా నిర్వహించలేనటువంటి నేపథ్యంలో ఆ ఫీజుల రూపంలో చాలా వరకు కూడా కట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు పాన్ కార్డులు అనుసంధానం చేయాల్సినటువంటి సిచ్యువేషన్. సో పాన్ కార్డులు లేనటువంటి వాళ్ళకి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం వల్ల ఆ డబ్బులు కూడా విత్డ్రా చేసుకోలేనటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి సమస్యలన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా విధిలేని సిచ్యువేషన్ లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఒక పక్క ఆందోళన చేస్తూనే మరో పక్క లబ్ధిదారులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.